మంగళగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీశైలం వెళుతుండగా నరసరావుపేట డిపోకు చెందిన బస్సు శ్రీశైలం నుండి దోర్నాల వైపుకు వస్తున్న క్రమంలో మూల మలుపు వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో రాజారావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మంగళగిరి డిపోకు చెందిన బస్సు డ్రైవర్ షేక్ రాజులకు స్వల్ప గాయాలు తగిలాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే శ్రీశైలం నుంచి దోర్నాలకు వచ్చే వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోవడం జరిగింది. పెద్ద దోర్నాలోని స్థానిక గణపతి అటవీశాఖ చెక్పోస్ట్ వద్ద భారీగా ట్రాఫిక్ వాహనాలు నిలిచిపోవడం జరిగింది. ముందు పోనీ ఎక్కిందా బండి ఇది మీడియానా ఎవరికి పట్టాలు తీసుకురామని పట్టాలు లాగేద్దాము చూడు అది అంతేగాని 1 గంట కానీ మంచిగా లేకుండా అన్ని వదిలేసాం. ఇప్పుడు దాకా వదిలేసాం, అంతానే వదిలేసాం. నైట్ అయినా కానీ స్టేషన్ దగ్గర కనబడతావా? నైట్ అయినా కానీ జేసీ పాడు వస్తుందంట. అది రోప్ పెట్టి లాగిస్తాం ఇప్పుడు.
ఎంతమంది ఉన్నారు సుమారుగా? ఒక 5 ఉన్నారు. బస్సులో ఉన్నది 5 మంది, డ్రైవర్తో కండక్టర్తో సహా. డ్రైవర్ కానీ ఆ డ్రైవర్తో 6. టర్నింగ్లో జరిగింది, చింతల తుమ్మలబయలు మధ్యలో. అవునండి. ఇతనికి మంచి దెబ్బలా చనిపోయిన అతనికి? రాడ్డు బ్రేక్ కొట్టగానే రాడ్ అనేది గుద్దకుపోయి ముందు పక్క ఉండేది బానెట్ దగ్గర ఉండే రాడ్డు తగిలింది అతనికి, ఫ్రంట్ సీట్లు ఉండబట్టి. గుద్దుకొని ముందుకు పట్టాడు. ఏం పేరండి చనిపోయిన అతని పేరు? పేరు ఆయనకు నాకు తెలుస్తాను. తెలియదు. ఓకే. వి రాజారావు, గుంటూరేనా వాళ్ళది? డొంక రోడ్డు, గుంటూరు. వి రాజారావు వాళ్ళ భార్య వాళ్ళు ఏమన్నా ఉన్నారా బస్సులో? అతను బాబాయ్ వాళ్ళ ముగ్గురు ఒకటి. మేము వచ్చే దాంట్లో ఉన్నాం, వీళ్ళు వెళ్తున్నారు. మీరు వచ్చే బస్సులో ఉన్నారు, వీళ్ళు వెళ్ళే బస్సులో ఉన్నారు. మేము ముగ్గురు మాకు ఎక్కువ మంది లేదు, వాళ్ళకి ఎక్కువ మంది లేదు. మాకు చిన్న చిన్న దెబ్బలేదండి. అదే అమ్మాయికి కొంచెం కాళ్ళు కట్టారు, చిన్న చిన్న గాయాలు. చిన్న